చెప్పండి, ఎలా ఉంది 5 ఏళ్ల పరిపాలన? ఎలా అనిపించింది? మాకు చండాలంగా అనిపించింది. 5 సంవత్సరాలు పరంపోరు కొట్టింది. పథకాలు ఇస్తున్నాం అంటున్నాడు కదా, మరి చాలా మంది ఒకటి ఇస్తే ఒకటి ఇయటం, ఒకటి అందితే ఒకటి అందదు. అది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బాగుందా, ఈయన బాగుందా? రాజశేఖర రెడ్డి వాళ్ళని ఆందేవంతులు అప్పుడెప్పుడు అయిపోయా. మేము చిన్నవాళ్ళమే. ఆయన పేరు చెప్పుకుని వచ్చాడు కదా, ఏమన్నా కనిపించింది? అదేం లేదు, ఆయన అంటం లేదు. ఈయన పరిపాలన ఆయన పేరు చెప్పుకుని వచ్చాడు కదా, ఏమన్నా కనిపించినాయా? అబ్బాయి ఏం లేదు, ఏం కనిపించలా. మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటంటారు? అబ్బో అదే సైకిల్ కావాలి, సైకిల్ తెలుగుదేశం పార్టీ కావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇండియా మొత్తం మీద ఈ బాటిల్ ఎవరన్నా చూసారా? మీ నిమిషాలు కానీ ఎవరు పెట్టారు? మన ఆంధ్రప్రదేశ్ ఇది 9 hours అంట. చూడండి, సైకో పెట్టాడు. ఎన్ని బ్రాండ్లో మీకు తెలియదేం కాదు, మీ నిమిషాలకు అంతా తెలుసు. మా చేతి చెప్పించుకుంటారు అంతే. ఎలా అనిపించింది 5 ఏళ్ల పరిపాలన? ఎలా అనిపించింది? ఏం ఉపయోగం లేదు. ఎందుకు వాడకుండా అనవసరం, వాడకుండా అంతా నాశనం రద్దు అయిపోయింది. వాళ్ళని అయితే తీసి అవతల తెగటమే. ఇంకోసారి వస్తే పరిస్థితి ఏంటంటే ఏం లేదు. ఇంకా లేదండి. శంకరగిరి మాన్యాలు ఉంటాయి చూడు, అందరూ చెప్తారు చూడు. ఇంతకు ముందు అందరం తీసుకుని శంకరగిరి మాన్యాలు పాఠం చట్టా తెచ్చుకొని పొలాలు వదిలిపెట్టి పొలం పాస్ పుస్తకం కూడా వాడి పేరేనాయా? మాదే ఉంది పేరు, మాదే. మా తాత ఆస్తే కూడా సంపాదించుకున్నా. మా పుస్తకం మీద కూడా వాడి పేరుంటే మేమేం చేయను. గతంలో ఎవరికేసారు ఓటు మీరు? మీ ఎప్పుడు టీడీపీ వచ్చింది అర్థం కాల. మనల్ని మోడీ మోసం చేసి జరగాలి. సర్పంచ్ ఒకటి సింగనపాలెం ఉందంటే 83 నుంచి 2003 వరకు అసలు ఎలక్షన్ అనేది లేదు మాకు. జనం మారటం ఏంటి? వాళ్ళు చేసే దుర్మార్గాలు ఇప్పుడు యూత్ మీకు తెలుసు, మాకంటే ఎక్కువ కదా. అరాచకాలు తెలుసు కదా ప్రతి ఒక్కరికి. ఎలా అనిపించింది 5 ఏళ్ల పరిపాలన? ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా 5 రూపాయలలోనే 50 రూపాయలు అయింది అనుకోండి, ఊరికి అనుకోండి. ఊరికి జనసేన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఇప్పుడు మా నియోజకవర్గంలో టీడీపీకి కేటాయించారు. ఖచ్చితంగా టీడీపీ గెలుపు కోసం 100% మేమైతే కృషి చేస్తాం. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు సీట్లు తగ్గించుకున్నారు కావాలని చెప్పి అంటున్నారు. దేని గురించి అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా 20 సీట్లు కాదు 40 సీట్లు అయినా కూడా అసలు ఏమి 2014లో అసలు ఏం సీట్లు లేవన్నా కూడా మా బలాన్ని తగ్గించుకొని మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా జనసేన కార్యకర్తల తరఫున ఖచ్చితంగా మా నియోజకవర్గంలో టీడీపీ కేటాయించారు. ఖచ్చితంగా మేము టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది విమర్శిస్తున్నారు. నిన్న కూడా ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో హీరో, నేను బయట హీరో అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు హీరోనా, ఆయన హీరోనా? వాళ్ళందరూ రాజకీయ కమీడియన్లు అండి. ఎందుకంటే మేము కాపు కులం కాదు, అయినా కూడా మేము విమర్శించచ్చో లేదో తెలియదు. కాపులు పెట్టిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ. ఆ 2 పార్టీలు తప్పితే బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు మారారు. అతని ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు 60 సీట్లలో పోటీ చేయాలి, సీఎం షేరింగ్ అడగాలి. కానీ ఈయనకి మాత్రం ఎమ్మెల్యే సీట్ ఎవరు, ఎంపీ సీట్ ఎవరు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అక్కడికి వెళ్ళి కలిసి మీకే మద్దతు ఇస్తా ఉంటున్నారు. అతను కమీడియన్, అతను హీరో కాదు రాజకీయాల్లో, అతను ఒక కమీడియన్. పవన్ కళ్యాణ్ పూర్తిగా సమర్థిస్తారా? చాలా మంది తక్కువ సీట్లు తీసుకున్నాడు అని చెప్పి, ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ అసలు ఏమీ అవకాశం లేదు ఈసారని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది అంటారు. జనసేన సీట్లు తగ్గించుకున్న విషయం అయితే జనసేన కార్యకర్తలను అయితే నిరుత్సాహపరిచింది. వెంటనే దాన్ని మేము చాలామంది కార్యకర్తలు కోలుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంకొక 10-15 రోజులు ఎలక్షన్ టైం కల్లా సరే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా జన సైనికులు అందరూ పూర్తిగా మద్దతు తెలిపి రాబోయేది మాత్రం కూటమే. ఏదైతే అన్ని పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి, ఈ కూటమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంటికి పంపించడం మాత్రం పక్కా అని చెప్పి జనసేన తరపున మోదీ గారితో కూడా కలిశారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆయన గతం నుంచి ఉన్నారు, మోదీ గారు ఇప్పుడు సపోర్ట్గా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకు కానీ ఏదైనా కూడా మనకు కావాలంటే సెంట్రల్ నుంచి కొంచెం మనకు సపోర్ట్ కావాలి. నాకు తెలిసినంతవరకు ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలని చంద్రబాబు గారితో మాట్లాడి మోడీ గారిని ఒప్పించినట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. ఆ ఎంపీ సీట్లు ఇవ్వడమైనా ఏదైనా మన రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని మేమైతే అనుకుంటాం. వచ్చింది తేడా. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి మంచి రోజులు వస్తాయని
వచ్చేసినాయి కొంత వచ్చేసినాయి. అది ఇదేం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇద్దరు కలవటం వీళ్ళు ముగ్గురు కలిశారు కదా, ఎలా ఉంది సార్? అది కలిసినందువల్లే అక్కడ మోడీకి ఓట్లు ఉన్నాయని కాదు, అక్కడ అవసరాన్ని బట్టి. లేకపోతే ఈ జిల్లా ఈ గతి పెట్టేది కాదుగా. ఈయన పవన్ కళ్యాణ్ కూడా కలిసాడు కదా, మరి రాష్ట్రంలో ఉపయోగం ఉంటుంది. ఇద్దరు కలిసి మొత్తం ముగ్గురు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. చేయాలా, చేయకపోతే కూటి కూడా ఉండదు. కూడి లేదు ఇప్పటికే, సగం లేదుగా. కూడి లేదు ఇప్పటికే. ఇప్పుడు బియ్యం ఎంత అమ్ముతున్నాయి ఈ సీజన్ లో? బియ్యం ఎంత అమ్మాలా? ఇప్పుడు ఎంత అమ్ముతున్నాయి? పండించిన వాళ్ళు లేడు, రైతు గిట్టుబాటు కావటం లేదు. ఎవరు చేసేవాళ్ళు లేరు, అసలు పని చేసేవాళ్ళు లేరు. పోయింది ఏమైంది? అట్లా చూడమనుకో, కొంచెం చూస్తారు, మీ బుట్టలు చూస్తారు.